గుమస్తా గారు అమ్మా ఏమయ్యా ఈ రాజ్యలక్ష్మి మనోడు పట్టం పోయి పెద్ద పెద్ద చదువులు చదివి వస్తా ఉంటే మనోడు చూసి ఊరంతా గుమ్మైపోవాలని చెప్పాను కదా ఏర్పాట్లన్నీ చేసావా? ఎంత మాటమ్మా, అన్ని మీరు చెప్పినట్టు చేశాను. అమ్మారు గుళ్ళ తిరణాలకి ఏర్పాటు చేసావు కదా? అది చేశానమ్మా. మనోడి చేతి మీదుగా బీదా బిక్కి అందరికి చీరలు పంచలు పంచాలని కూడా చెప్పాను కదా? ఆ ఏర్పాట్లు జరిగాయమ్మా. మనోడికి ఇష్టయ్య రైల్లోంచి కాలు కింద పెట్టకూడదు. కడేరావు టపాసులు ఊరంతా మోగిపోవాలా అంతే. అలాగేనమ్మా, ఆర్డర్ కొట్టేస్తాను. అదంత పని కనుక ఎలా ఉంది నా గురి? చాలా బాగుంది. ఒక్కదానికి తగలేదు. బాబాయ్, ఈ గోళీలాట నాకు వచ్చి రాలేదు కానీ మీకు ఇంకో తమాషా చూపిస్తాను. అయ్యగారు, ఏంటి? అమ్మగారు మిమ్మల్ని బేగ రమ్మన్నారండి. ముసల్ది రమ్మనగానే నేను వచ్చేయాలా? చాలా ముఖ్యమైన పని మీద ఉన్నాను ఇక్కడ. నేను రానని చెప్పా. అట్టగానండి అయ్యా. రండి రా బాబాయ్లు, రండి రండి. కూర్చోండి రా బాబాయ్లు, కూర్చోండి. నేను మీకు మ్యాజిక్ చేసి చూపెడతా. ఏంటిది? దీన్ని నేను మీ కళ్ళు ఎదురకుండా మింగేస్తా, మళ్ళీ బయటికి తీస్తా. అయితే మింగే. సూరయ్య, బయటికి తీసి చూపించు. ఇందులో టెక్నిక్ ఏమి లేదురా. ఏల్ని ఓ మూల మీకు కనపడకుండా దాచా అన్నమాట. మీరు తీమన్నప్పుడు తీశానంతే. అయితే జాగ్రత్తగా దాచుకోవాలి. పొరపాటున లోపలికి వెళ్ళిందో చస్తే బయటికి రాదు. సూరయ్య సూరయ్య, ఇంకోసారి చెవా. ఇంకోసారా? చప్పట్లు కొట్టండి. ఏమైంది సూరయ్య, ఈలు మింగేసావా? అయ్యో పదండ్రా. ఎవడ్రా ఏలుంది? పెద్దగా నువ్వు కదా? ఆపో ఆపో, హోల్డ్ ఆన్ ఆపో. ఏమే, రాజ్యలక్ష్మి గారు ఆయన గారు కదంటే? మరే ఎప్పుడు పెద్ద మనిషిలా ఉండేవారు. ఇలా ఏటైందో ఏటో. దొంగ సచ్చినోడా, ఏమైందిరా నీకు? మమ్మల్ని చూసి ఎలా అత్తావా? ఒక్క చూడు. అమ్మా, ఐగోరు చిన్నపిల్లలతో గోళీలు ఆడుకుంటున్నారు. నీ చెప్పినట్టు చెప్పొద్దమ్మా. ఏమయ్యా, ఎక్కడి నుంచి రావడం? పిల్లలతో గోళీలాటమే కాకుండా వాళ్ళ దగ్గర ఈలేయడం కూడా నేర్చుకున్నావా? ఈలా సిగ్గు లేకపోతే సరి. మనోడు వస్తున్నాడనే సంతోషంతో నేను తబ్బిబ్బై తలకిందులు అవుతుంటే ఈలేస్తూ వస్తావా సోగ్గాళ్ళగా? మళ్ళీ ఈలా నేను అడుగుతుంటే సరిగా సమాధానం చెప్పకుండా దసరా పుల్లోలాగా ఈలేస్తావా? ఈలా ఏమైందయ్యా? ఏంటి ఈల మింగావా? అందరూ ఈల వేస్తే నువ్వు ఈల మింగావా? ఈ రోజు ఈల మింగావు, రేపు తుపాకీ మింగుతావు. ఈట ఇదేం రోగం అయ్యా? తిని కూర్చోక ఈల మింగడం. వచ్చా మంగ చూడ, ఈల మింగాడంట. ఏం చేయమంటావే? ఈల మింగారా? ఈలపాట రఘురామయ్య గారి శిష్యులు కూడా ఇలా ఈలేరే. అయ్య గారు ఎప్పుడు ఈద్దు నేర్చుకున్నారా? నేర్చినట్టే ఉంది నేగతాళి. ముందా ఈల బయటకు వచ్చేట్టు చూడవే. అట్టగేనమ్మా. అయ్యగారండి, వంగండి. అమ్మా, మీరు ఒకటి ఎత్తగాని ఈల బయటికి రాదండి. అమ్మో, ఏలొచ్చేసిందండి. ఏలొచ్చింది, నా వెన్నుపూస విరిగింది. మీరు వెతుకుతున్నది ఇక్కడుందండి. థ్యాంక్స్ అండి. మీకు కంటి చూపు లేదండి, పుట్టుక నుంచి నాదింతే గుడ్డి బ్రతుకు. ఆ శబ్దం ఏమిటండి? మీ గురించి జాలి పడుతున్నాను. మీకు నా ఫేస్ కనపడదని అలా సౌండ్ ఇచ్చాను అన్నమాట. అలాగా? చూడండి, మీకు కనపడదు, పైగా వయసులో ఉన్నారు. ఇలా ఒంటరిగా ప్రయాణం చేయడం ప్రమాదకరం కదా. ఒంటరితనం అలవాటైపోయిందండి. ఏది ఏమైనా మీరు చాలా ధైర్యస్తులండి.
మీకేదైనా సహాయం కావాలంటే నన్ను అడగండి, ఏమి మాట్లాడకండి. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, మీరు పడుకోండి. ఆ. ఆ? అయ్యో, కాలు తగిలినట్టుంది. పర్లేదులేండి, మీరు పడుకోండి. ఆ. ఏమ్మా కబోది మహారాణి, రాత్రి బాగా నిద్ర పట్టిందా? బాగానే నిద్రపోయానండి. ఆహా, అవును. రాత్రిపూట నీకు ఎలా కనిపిస్తుంది? నల్లగా కనిపిస్తుందా, తెల్లగా కనిపిస్తుందా? నాకు రాత్రి పగలు ఒకటేనండి, అంత చీకటిమయం. ఆహా, అవునులే, గుడ్డిదాను కదా పాపం. ఏంటమ్మా, ఏమైంది? మీరు ఇక్కడెందుకు ప్యాంట్ ఇప్పుతున్నారు? అవును, నీ కళ్ళు కనిపించవు కదా పాపం. నేను ప్యాంటు విప్పడం మాత్రం ఎలా కనిపించదమ్మా? అది అది చూడు బుజ్జి, నీలాంటి టిక్కెట్లని ఎంతమందిని చూసుంటాను నేను. నా దగ్గర గుడ్డిదానిలో ఎందుకు నటించావు? ఏ నీకు చెవుడు కూడా ఉందా? లేదండి, నేను గుడ్డిదాన్నని చెబితే అందరూ జాలి పడతారు. ఈ ఒంటరి ప్రయాణంలో నాకు కాస్త రక్షణగా ఉంటుందని. అమ్మో, గట్టి పెండానివే. అంత ఆలోచన ఉన్న దానివి అసలు ఒంటరిగా ప్రయాణమే చేయకూడదు. అది సరే, మీ పేరేమిటి, ఊరేమిటి? పేరు సీత, ఊరు తెనాలి, గుంటూరు జిల్లా. జిల్లాలు కోడ్లు వద్దు, పాయింట్కి రా. నాకు అమ్మా నాన్న లేరండి. మా అత్తయ్య గారింట్లో ఉండి బిఏ దాకా చదువుకున్నాను. బిఏనా? ఫెయిలేనా? లేదండి, పాస్ అయ్యాను. మా అత్తయ్య డబ్బు కోసం కక్కుర్తిపడి ఆడపిల్లల్ని వేరే దేశాలకు అమ్మేసే ముఠాకు సంబంధించిన ఓ దరిద్రుడికి నన్నిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తోంది. అది తెలుసుకుని రాత్రికి రాత్రి ఎవరు చూడకుండా మా ఇంట్లోంచి పారిపోయి వచ్చి ఈ రైలు ఎక్కానండి. చూడమ్మాయి, ఇది కథ కాకపోతే నేను నీకు సలహా చెప్తాను. నీకెవరో దూరపు చుట్టాలు ఉండుంటారు కదా, హాయిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెట్ అయిపో. అదే మంచి పద్ధతి. ఎంతకాలం అని ఇలా కుంటిదానిలా గుడ్డిదానిలా యాక్ట్ చేస్తావు పాపం. బెస్ట్ ఆఫ్ లక్. ఎవరండి ఆయన? మండలాధ్యక్షుడా? కాదండి, ఈ ఊరి మొత్తానికి 5 సంవత్సరాలు బిఏ చదివి చిన్న దొరగారండి, అందుకే హడావిడి. ఏమండి, ఇవాళ బెజవాడి నుంచి వచ్చారు. ఎవరమ్మా? ఆయనే బిఏ దాకా చదువుకున్నారే, ఆయన ఇల్లు ఎక్కడండి? ఆ కనిపించే ఇల్లేనమ్మా. థ్యాంక్స్ అండి. అయ్యో బాబోయ్, ఈ పిల్ల ఎక్కడికి వచ్చింది ఏమిటి? ఏమిటి సరాసరి ఇంటికి వచ్చేసావు? నీతో కలిసి రైల్లో ప్రయాణం చేయటమే తప్పైపోయినట్టు. అది కాదండి, మరేమో. గట్టిగా అరవకు, మా ఊరు అసలే మంచిది కాదు. ఎవరన్నా చూసారంటే గుండెలు బాదుకు చస్తారు. పద. ఓ, అరే. రా, రా. ఇప్పుడు చెప్పు, నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి ఎందుకు వచ్చావు? అంటే చాలా వరకు నీ వ్యవహారం నాకే నచ్చలేదు. అసలు నీతో మాట్లాడమే తప్పైపోయినట్టుందే. సా నాలాంటి పొజిషన్ లో ఉన్న వాళ్ళు అసలు బజార్లోకే రాకూడదు. టక్కున వలేసి పట్టేస్తారు మీలాంటి వాళ్ళు. నా మాట కొంచెం వినిపించుకుంటారా? ఏమిటి వినిపించుకునేది? అసలే ఆస్తి పరుని, పైగా మహా అందగాడిని. మీరు తప్పుగా అనుకోకపోతే. ఏమిటి, నేను అందగాడిని కాననే? మీకు ఓ విషయం తెలుసా? మా ఇంటి హోల్ మొత్తం మీద నేనే అందగాడిని. అది కాదు సార్ నేను చెప్పేది. ఈ పర్స్ ఎవరిది? అయ్యయ్యో, నాదే. నువ్వెప్పుడు కొట్టేశావు? చాలా బాగుందండి. మీరు పర్స్ రైల్లో పారేసుకుంటే అది తిరిగి ఇద్దామని మీలు వెతుకుంటూ వచ్చాను. అయ్యయ్యో, ఈ విషయం తెలియక నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. వెధవని. అసలు మీరు మొదటి నుంచి వెధవననే గాఢ నమ్మకమా? అది కదండి, మీ పర్సులో అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఏం పర్లేదు, అన్నీ ఉంటాయి. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అయితే నేను వెళ్ళొస్తానండి. అయ్యయ్యో, పాపా పాపా, అనాథనన్నావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? తిన్నగా స్టేషన్కి వెళ్తాను. అక్కడికి ముందుగా ఏ రైలు వస్తే అది ఎక్కేస్తాను. అది చివరిగా ఆగిన ఊళ్ళో దిగిపోతాను. ఆ తర్వాత దేవుడిదే భారం. చూడు, చాలా మంచి పిల్లలా కనిపిస్తున్నావు. ఇలా ఒంటరిగా తోడు లేకుండా ప్రయాణాలు చేయకూడదు. అందరూ నాలాంటి మంచి వాళ్ళు మహానుభావులే ఉంటారా? దేశం ఈ మధ్య చాలా చెడిపోయింది. హోప్లెస్. ఏదేమైనా నాలాంటి వాళ్ళ జీవితంలో పోరాడక తప్పదు కదా సార్.
ఓ పని చేద్దాం, నీకు అభ్యంతరం లేకపోతే ఓ చోట నువ్వు భద్రంగా ఉండే ఏర్పాటు నేను చేస్తాను. నాకు సాయం చేయబోయి మీ పేరుకి ఖచ్చితంగా రిపేర్ వస్తుంది. అలాంటి వాటికి భయపడితే నాలాంటి త్యాగశీలు త్యాగాలు చేయగలిగేవారా? చూడు, నువ్వు బాగా చదువుకున్నదానివి కదా, నీకు మంచి ఉద్యోగం దొరికి సెటిల్ అయ్యే వరకు ఇక్కడే ఉంది. చాలా థ్యాంక్స్ అండి. పద. ఆ, ఆగాగు, నేను ముందు వెళ్తాను. నా వెనక హీనపక్షం 10 అడుగులు వెనకరా. ఎందుకండి? ఈ ఊరి జనాది ఒక టైపు. 10 అడుగుల దూరంలో ఉండడం నాకు కూడా సేఫే. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రా. ఛే, ఏదో టీ కొట్టు, దీని బదులు సారా కొట్టు పెట్టుకొని ఉంటే లాభం ఉండేది. ఒసే కాంతం, ఇక బేరాలు రావు గాని వెళ్ళి గిన్నెలు గడుగు. నువ్వు ఊనికే దయ్యంలాగా నాకు భయం వేస్తుంది, నేనే కడుక్కుంటాలే. అరే చిన్నబాబు, దండాలు చిన్నబాబు. దండాలు దండాలు. గోవిందయ్య బాగున్నావా? బాగున్నాను. చైనా టీ కలపమంటారా? చైనా టీ వద్దు, జపాన్ కాఫీ వద్దు, చిన్న పనుంది. చిన్న పనే ఏమిటి బాబు? ఈ అమ్మాయి వ్యవహారం. అమ్మాయి వ్యవహారమా? అలా ఆవులించావేమిటయ్యా? అది కాదు, మీరిద్దరూ కలిసి చదువుకున్నారా? అదంతా నీకెందుకయ్యా? నాకు బాగా కావాల్సిన అమ్మాయి. వాళ్ళ ఇంట్లో గొడవ పడి వచ్చేసింది. తనకేదైనా ఉద్యోగం దొరికేదాకా మీ దగ్గర ఉంచుదామని. బేష్ బేష్. ఏమే? అలాగే బాబు, మీ మాట కాదంటావా? ఉంచేయండి బాబు, మా ఆవిడ గొడ్డుబోద్దయింది. నన్ను అనుకున్నాను లేవే, ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచితే ఆ పని ఈ పని చేస్తూ ఏదో నా చేతి కింద పడి ఉంటుంది. చేతి కింద కాలు కింద పడుంటుందా? ఇతని వ్యవహారం నాకే నచ్చలేదు. పద. బాబు, మా మామ మాటలు పట్టించుకోకండి బాబు, అన్ని సొల్లు కబుర్లే, చూసుకుంటాను. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ అమ్మాయిని ఇక్కడ ఉంచారన్న విషయం ఈ ఊళ్ళో ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా మా బామ్మకు అసలు తెలియకూడదు. పెద్దమ్మ గారికి తెలియకుండా ఉండాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. తెలుసు గోవిందు, నీ సంగతి నాకు తెలుసు. ఇది పెద్దమ్మ గారికి తెలియకుండా ఉండడానికి, మరి ఈ అమ్మాయి ఇక్కడ ఉండడానికి ఉమ్. కొద్దిగా తేలిగ్గా ఉంది. ఆ అమ్మాయి కూడా చాలా తేలిగ్గా తింటుంది. నువ్వు నన్ను తినకు. చూడు, నీకేం భయం లేదు, ఇక్కడే ఉండు, నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాను. చాలా థ్యాంక్స్ అండి. ఈ మాట ఇప్పటికి 20 సార్లు చెప్పావు. బిఏ చదువుకుని ఇది ఒక్కటే నేర్చుకున్నావా? వస్తా. నీ పేరేమిటమ్మా? సీత.